పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్ఓ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయడం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. హనుమన్ జయంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో భక్తులతో కిక్కిరిసిన హనుమంతుని ఆలయాలు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. తిరుమలలో వైభవంగా హనుమన్ జయంతి వేడుకలు ప్రారంభం. జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. వార్తల్లోని వివరాలు. ఆర్ఓ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4న ఎస్పీ సెట్ నందు 25 చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా స్ట్రాంగ్ రూమ్స్, సీలింగ్ రూమ్స్ దగ్గర ఉన్న ఇన్ఛార్జీలు కౌంటింగ్ కేంద్రాలకు పంపించే ముందు, కౌంటింగ్ అయిన తర్వాత సీలింగ్ రూమ్స్లో భద్రపరిచేటప్పుడు తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేసి సంబంధిత వారి నుండి సంతకాలు తీసుకోవాలని స్ట్రాంగ్, సీలింగ్ రూమ్స్ ఇన్ఛార్జీలను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ స్కానింగ్ 13C, 13Bని ఏఆర్ఓ కౌంటింగ్ టేబుల్స్ సూపర్వైజర్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ఏదైనా సందేహం ఉంటే ఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుకు 14 టేబుల్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, పోస్టల్ బ్యాలెట్స్ 25 ఓట్లు చొప్పున కట్టలు కట్టాలని, ప్రతి టేబుల్కు 500 ఓట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆదివారం మధ్యాహ్నం కల్లా పార్లమెంటుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు హాల్ నందు కంప్యూటర్లు, నెట్ కనెక్షన్లు, స్టేషనరీ సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్ఓ, ఏఆర్ఓలు, సూపర్వైజర్లు, అసిస్టెంట్లు సూపర్వైజర్లు, అధికారులు, సిబ్బంది అందరూ జూన్ 3న ఉదయం 11 గంటలకు ఎస్పీ సెట్ నందు హాజరు కావాలని, కౌంటింగ్కు విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది ఐడి కార్డులు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. జూన్ 4 నాడు ఎవరు కూడా సెల్ ఫోన్స్ కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతించరని, ఎస్పీ సెట్ గేట్ వద్ద సెల్ ఫోన్స్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరికి కేటాయించిన విధులను చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, నగరి, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు చిన్నయ్య, వెంకటరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ, గృహ నిర్మాణ సంస్థ పీడీ పద్మనాభం, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డాక్టర్ రాజ్యలక్ష్మి, పశు సంవర్ధక శాఖ జేడీ ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నరసింహులు, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వరన్, అమరేంద్రబాబు, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని హనుమంతుని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. చిత్తూరు నగరంలోని పొనియమ్మన్ గుడి వీధిలో ఉన్న ప్రముఖ వీరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సుధాకర్ గురుకుల్ కళ్యాణ వేదికపై హనుమాన్ ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి గణపతి అర్చన, తమలపాకులతో తోమాల సేవ, హనుమాన్ చాలీసా పఠనం, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులైనారు.
కాణిపాకం దేవస్థానంలో శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న సుమారు 10 మందిని ఆలయ అధికారులు తొలగించడం దారుణమని కాణిపాకం దేవస్థానం ఉభయదారులు మాజీ పాలక మండలి చైర్మన్ లతా రాజ్ కుమార్లు విమర్శించారు. శనివారం కాణిపాకంలో మీడియాతో మాట్లాడుతూ దినదిన అభివృద్ధి చెందుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో రోజుకు ఒక సంఘటన వెలుగులోకి వస్తోందన్నారు. దీనివల్ల ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 ఏళ్ల క్రితం అప్పటి అధికారులు పనిచేస్తున్న వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, సంవత్సరాలుగా ఆలయంలో వారు విధులు నిర్వహిస్తున్నారని, అయితే ఉద్యోగుల వయసు మీరిందంటూ వారి స్థానంలో పనిచేస్తున్న కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు దేవస్థానంలో పనిచేస్తున్న 16 మంది ఉద్యోగులు వీధిన పడవలసి వచ్చిందని, గతంలో ఉన్న ఉద్యోగుల స్థానంలో వీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు వీరిని అప్పట్లోనే ఎందుకు తొలగించలేదో ఆలయ అధికారులకు తెలియాల్సి ఉందని, దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరి పేరు మీద శాలరీస్ ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఈ కాణిపాక దేవస్థానంలో ఏ విధంగా ఎక్కడ ఏ అక్రమాలు జరుగుతున్నదని కూడా బయటికి రావటం లేదు. ఇప్పుడు ప్రస్తుతం 7 మందికి ఎవరి పేరు మీద ఉన్నారో, ఎక్కడ నుంచి వాళ్ళు వచ్చి ఉద్యోగంలో చేరినారు, ఏ విధంగా వచ్చి వాళ్ళు దేవస్థానంలో సేవలు చేయించుకున్నారు, ఉన్నట్టుండి వాళ్ళని విధులకు రావద్దని వాళ్ళు ఎందు విధంగా చెప్పారు అర్థం కాకుండా వాళ్ళందరూ పాపం వాళ్ళ జీవితాలను తీసుకొని వచ్చి బయట పెడుతున్నారు. కాబట్టి ఇది పూర్తిగా నిబంధనలకు ఎండోమెంట్ యాక్ట్లో కూడా ఇది విరుద్ధంగా ఉందని మాకు అనుమానం. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసి దీనికి సంబంధించినటువంటి అధికారులపై చర్య తీసుకోవాలని కూడా కమిషనర్ గారికి కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాము తొందరలో. ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఈ కాణిపాక దేవస్థానంలోనే రోజుకొక ఏదో ఒక సమస్యలను తీసుకొని వచ్చి బయట పెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎవరు ముందుకు తీసుకొస్తారు, వాళ్ళని వెంటనే కూడా వాళ్ళు విధుల్లో చేర్చుకోవాలని కూడా మా యొక్క డిమాండ్గా చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇంకోటి ఏమిటంటే, ఈ గుళ్ళో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పనిచేసి కష్టపడుతూ ఉంటారు ఉద్యోగస్తులు. వాళ్ళకి జీతాలు ఎక్కించేదానికి మాత్రం నిబంధనలు పనికిరాదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. బంధువులకి ఉద్యోగం కావాలంటే మాత్రం దేవస్థాన నిబంధనలు లేదు, చట్టంలో ఉండేటువంటి నిబంధనలు పనికిరాదు. అదేవిధంగా చైర్మన్ గారి ఇంటికాడ వాళ్ళు గెస్ట్ హౌస్లో పనిచేసేటువంటి వ్యక్తులకి ఈ నిబంధనలు పనికిరాదు. వాళ్ళ పేర్లంతా వచ్చి అవుట్ సోర్సెస్లో ఎక్కించేసినారు. దొంగదారిన చట్టానికి విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవస్థానంలో పూర్తిగా అక్రమాలు జరిగేట్టుగా అనుమానంగా ఉంది. ఇవన్నీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయమని చెప్పి కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. తొందరలో 5వ తారీఖు తర్వాత ఈఓ ఆఫీసు ముందర మేము పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయమని, ఇప్పుడు తొలగించినటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా విధుల్లోకి తీర్చుకోవాలని కూడా మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి వెంటనే ఈఓ గారు దీనిపైన స్పందించి వాళ్ళు 8 మందిని ఏ విధంగా తొలగించినారు, వాళ్ళు దేవస్థానం నిబంధనల ప్రకారం జీతాలు ఎవరికి ఇచ్చారు, మీ బంధువులకి ఎట్లా పెట్టుకున్నారు, తర్వాత చైర్మన్ గారి బంధువులకి ఏ విధంగా అయితే ఇక్కడ స్థానాలు కల్పించారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో భక్తులకి మా ఉభయదారులకి వెంటనే మీరు వివరణ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము. వెంటనే దీనిపైన 5వ తేదీ పైన దీనిపైన పూర్తి స్థాయిలో కూడా మేము విచారణ చేయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కమిషనర్ దృష్టికి కూడా మేము దీన్ని తీసుకోపోతాము, కలెక్టర్ గారి దృష్టికి తీసుకోపోతాము. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణకి మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలంలో వెలిసిన అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది.
ఈ రోజు ఉదయం స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. హనుమాన్ జయంతి సందర్భంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ఈవో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీరాంజనేయ స్వామి వారికి సహస్రనామ హోమములు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో హనుమంతరావు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచారి, అర్చకులు సంపత్, నిరంజన్ శర్మ పాల్గొన్నారు. హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వేగంగా నిర్వహించుటకు నిన్నటి దినం నుండి కలశ ప్రతిష్టతో కూడా మొదలు పెట్టడం కార్యక్రమం జరుగుతున్నది. ఈ దినం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని సహస్రనామ పూజలు, హనుమంతుని ఆకు పూజ, బొడమాల సేవ, వివిధ అలంకరణ ప్రారంభంతో పూజా కార్యక్రమం జరుగుతున్నది. ఆంజనేయ స్వామికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఆంజనేయ స్వామి యొక్క మహిమ ఆయనకే తెలియదు కాబట్టి రామభక్తుడు ఆయన ఆరోగ్య విషయంలో అయితేనేమి, వైద్యముల విషయంలో అయితేనేమి, అన్ని విషయంలో కూడా ఆయన అండదండలు ఉంటే మానవుని జీవన సరళి సుఖంగా మనగడ సాగగలుగుతాడు. ఈ అద్దగిరి క్షేత్రంలోకి వచ్చే భక్తులకు కూడా మేము అన్ని విధాలు కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మినరల్ వాటర్ పాయింట్ కూడా 4000 లీటర్లతో మినరల్ వాటర్ ఉంది. అదేవిధంగా శానిటైజేషన్ విషయంలో కూడా పరిశుభ్రంగా గదులు కూడా నిర్వహించడం జరుగుతున్నది. వాటికి వచ్చేవారికి ప్రసాద వితరణ కానీ, ప్రతి మాసంలో పౌర్ణమి కూడా చండీ హోమము, సుదర్శన హోమము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రతి పౌర్ణమి రోజు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈరోజు కూడా శ్రీరామ భక్త మండలి వారిచే ఉదయం 6 నుంచి కూడా వాళ్ళు ప్రసాద వితరణ అయితేనేమి, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అయితేనేమి, రాత్రి కూడా వివిధ చెక్క భజనల సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఈ ఆంజనేయ స్వామికి వివిధ రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ భక్తులు కూడా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆయన యొక్క మహిమంతో వారందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండగలరని ప్రత్యేకంగా మిక్కిలి కోరి ప్రార్థిస్తున్నాను. మిక్కిలి పాత్రికేయులకి ముఖ్యంగా కోరడం ఏమనగా, ఈ మధ్యలో ఆంజనేయ స్వామి యొక్క ఆయన మహిమను మీరు మీ ద్వారా భక్తులకు తెలియపరిచినందుగా ప్రత్యేకంగా మిమ్మల్ని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మీ యొక్క ఛానల్స్లో ప్రతి ఒక్క ఛానల్స్లో మీకు వీలున్న టైంలో వల్ల మన అద్దగిరి ఆంజనేయ స్వామి యొక్క ప్రాముఖ్యతని, ఇది రాజుల కాలంలో ఏకశిలా విగ్రహంతో ప్రతిష్ఠించిన విగ్రహం కాబట్టి మన యొక్క కోనేరు యొక్క ప్రాముఖ్యతను గురించి, ఆ కోనేరు యొక్క వాటర్ తాగినచో వాళ్ళకు కలిగే ఆరోగ్య సౌకర్యాల గురించి తెలియపరచాలని కూడా మీ ద్వారా తెలియపరచాలని కూడా మేము మిక్కిలి కోరుచున్నాము. ఈరోజు కూడా మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదాలు ఉండవని ప్రత్యేకంగా కోరుచున్నాను.
తిరుమలలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీ ఆంజనేయ స్వామి జన్మస్థలమైన ఆకాశగంగలో వందల సంవత్సరాల క్రితం నుండి శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామి వారు వెలిసి ఉన్నారని, హనుమాన్ జయంతి సందర్భంగా విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి వారికి శ్రీవారి ఆలయం నుండి విశేషమైన శేషవస్త్రాలు ఈవో ఏవి ధర్మారెడ్డి సమర్పించారు. హనుమంతుని జన్మ విశేషాలతో ప్రారంభమై ఉపచారాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించారు. లోకక్షేమం కొరకు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మల్లెలతో సహస్రనామ అర్చన నిర్వహించారు. జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఈవో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జపాలి తీర్థం వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమంతుల వారు అంజనాదేవి తపో ఫలితంగా వాయుదేవుని వరప్రసాదంతో అంజనాద్రిలో జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమ జన్మాష్టమైన ఆకాశగంగ తీర్థంలోని శ్రీ బాలాంజనేయ స్వామి వారికి 5 రోజుల పాటు అభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా నాద నీరాజనం వేదిక, ఆకాశగంగ, జపాలి ప్రాంతాలలో ధార్మికోపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జూన్ 2వ తేదీ ఆదివారం ధర్మగిరి వేద పాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరుగుతుందని, హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకొని శ్రీరామచంద్రునికి తెలియజేసే పూర్తి ఘట్టంలోని 2823 శ్లోకాలను పండితులు పారాయణం చేస్తారని చెప్పారు. పైకి లేయాలి, అందరూ పైకి వెళ్ళాలి. ఈరోజు హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగ తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి, అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరం అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై, ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అలరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తున్నాడు. దీని తర్వాత లేడీ ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మరలా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య 1వ ఘాట్ రోడ్లో అంటే డౌన్ ఘాట్ రోడ్లో
7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు చక్రవర్తి, ఏవి శేషసాయి, మంత్రి కాకాని గోవర్ధన్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రామ్ గోపాల్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ వాళ్ళు అక్కడ సార్ ఫోటోస్ తీసుకోండి మళ్ళా వస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.